Good morning, Ravi. Good morning, sir. Dosa. Isn't it 9 subsection 1, class 3. Salary payable by the Government of India to an Indian citizen. Salary payable by the Government of India to an Indian citizen. The services rendered outside India is said to be income deemed to be accrued or arise in India. very good. Income deemed to be accrued or arise in India. This is SK. This subsection is overriding the entire thousands of the residential status and also section 9 also. అర్థమవుతుందా? But Okay, sir. payer, sir. Who is the payer? Who is the payer? Government of India. Government Who of is the India. recipient? Indian citizen. Indian citizen. ఇక్కడ irrespective of the residential status, sir. Service secretary render చేస్తున్నాడు, sir. Outside India. India. Or suppose if services are rendered in India, services ఇండియాలోనే రెండర్ చేస్తున్నాడు అనుకోండి సార్, therefore it is said to be Indian income. Okay? Yes, sir. Yes, okay. ఒక నోట్ ఇక్కడ ఒక నోట్ రాసుకుందాం సార్. Yes, okay. Therefore, yes, any allowances or requisites provided in abroad is Exempt from tax under section 10 subsection 7. from Salary taxable, sir, but allowances and perquisites are exempted Exempted. from tax under section 10 subsection 7. Yes, okay. For suppose నేను ఎగ్జాంపుల్స్ చెప్పానమ్మా, ఎగ్జాంపుల్స్ కూడా ఇండియన్ ఎంబసీస్ ఎగ్జాంపుల్ చెప్పాను, కరెక్టేనా Yes, sir. Sir. అమ్మా? అర్థమైందా ఎగ్జాంపుల్? Yes, sir. కింద ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. ఎస్ ఓకే, మీరు ఇది ఎగ్జామ్ కాపీ చేసుకోండి. ఎస్ ఓకే, నేను చెప్తాను, వెయిట్ చేయండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎస్ ఓకే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీన్స్ దట్ ఈస్ ఎదర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. మా గవర్నమెంట్ కంపెనీస్ ఇక్కడ ఇంక్లూడ్ అవ్వాలా? నేను ఎవరో డౌట్ అడిగారు సార్, గవర్నమెంట్ కంపెనీ టైఅప్ అయితే సార్ అని. గవర్నమెంట్ కంపెనీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకేనా? Yes, sir. Government of India is a paid salary to Indian citizen. ఎవరికి pay చేస్తున్నారు? Indian citizen. Yes, okay. Service ఎక్కడ rendered? Service rendered Outside India. outside India. Yes, is it Indian income? Yes, sir. Is it Indian income? Are you sure? Yes, sir. ఇప్పుడు ఎస్ ఓకే, మనం ట్యాక్స్ లైబిలిటీ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సిటిజన్షిప్ ని బేస్ చేసుకున్నామా, రెసిడెన్షియల్ స్టేటస్ ని బేస్ చేసుకున్నామా? రెసిడెన్షియల్ స్టేటస్ బేస్ చేసుకుంటాం. ఇక్కడ సిటిజన్షిప్ ఇంపార్టెంట్. రిమైనింగ్ అన్ని కేసెస్ లో ఓకే రెసిడెన్షియల్ స్టేటస్. అర్థమవుతుందా? Yes, sir. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పేయరా పేయినా? Payer. ఇండియన్ సిటిజన్ అనేవాడు రిసిపియంట్ ఏనా? Yes, sir. రిసిపియంట్ అంటే పేయినా? Yes, sir. ఓకే, ఇన్ దిస్ కేస్ ఈజ్ ఇట్ ఇండియన్ ఇన్కమ్ ఆర్ ఫారిన్ ఇన్కమ్? Indian income. ఇప్పుడు మన ఇండియన్ సిటిజన్ ఆర్ఓఆర్ taxable ఆర్ నాట్ taxable? Taxable. RBNOR, Taxable. NR, Taxable. Harisha. Yes, sir. Sure, sir. Same example, government of India is to foreign citizen ki okay salary pay చేస్తున్నా. ఎవరికి పే చేస్తున్నా? Foreign citizen. Service. Same example, salary payable by the government of India
to a foreign citizen for service rendered outside India. Yes, okay. Is it Indian income or foreign income? Foreign income. Foreign income, sir. Are you sure? Yes, sir. Ravi? షూర్ సార్. Yes, sir. ఇప్పుడు స్టేటస్ రండి. స్టేటస్ అంటే ఆర్ఓఆర్ ఆర్బిఎన్ఓఆర్ కి. ఆర్ఓఆర్ Taxable. Taxable, sir. ఆర్బిఎన్ఓఆర్. Not taxable. Are you sure? Yes, sir. సార్. ఎన్ఆర్. Not taxable. నాట్ ట్యాక్సబుల్. ఓకే, ఆన్సర్లు చెప్తే ఇక్కడ ల్యాప్టాప్ పగిలిపోవాలి, అలా ఉండాలి. ఓకేనా? Yes, sir. సార్. ఎస్, గుడ్ న్యూస్ ఏంటంటే మీకు సెప్టెంబర్ 1st నుంచి ఆఫ్లైన్ క్లాసెస్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, September 1st నుంచా సార్? 1st నుంచి ఆగస్ట్ 29 కల్లా గుంటూరు వచ్చేసేయండి. ఓకే సార్. ఒక రోజు గ్యాప్ ఇవ్వండి సార్. టైం లేదు సార్, టైం లేదు మిత్రమా. ఓకే, మరణం. ట్రాన్స్పోర్ట్. సమయం లేదు మిత్రమా. నెక్స్ట్ నోట్ డౌన్ సార్. 9 సార్ సబ్సెక్షన్ అలో చేశారా సార్ అందరికి? మేబీ చేయలేదు సార్. గవర్నమెంట్ ఆల్రెడీ గైడ్ లైన్స్ ఏదో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నట్టున్నారు. ఓకే, మేబీ ఐ థింక్ సెప్టెంబర్ 1st నుంచి ఆఫ్లైన్ క్లాసెస్. పేపర్లో కూడా ఇచ్చారు సార్. అమ్మా ఉంటదిలే సార్, ఖచ్చితంగా ఉండకుండా ఏముండదు. మేబీ ఉండదన్న దాన్ని బట్టి 1 or 2 days అటో ఇటోలే సార్. ఒక 4 రోజులు ఎక్కువ కష్టపడదాం. ఓకేనా? Yes. ఆన్లైన్ బాగుందా, ఆఫ్లైన్ బాగుంటుందా? ఆఫ్లైన్ సార్. ఆన్లైన్ కాన్సంట్రేట్ చేస్తున్నాం సార్. సార్, అమ్మా ఇప్పుడు ఆన్లైన్ అంటే సార్ సిగ్నల్ అందిందంటే క్లాస్ లేదంటే క్లాస్ మిస్ అయిపోతుంది సార్. చాలా ప్రాబ్లం అవుతుంది. 9 సబ్సెక్షన్ క్లాస్ 3 ప్రాబ్లం అయ్యేటప్పుడు మహేష్ కి ఒక్కడికి సిగ్నల్ చాలా బాగుంటుంది. అతని వాయిస్ ఎంత క్లారిటీ ఉంటుందంటే ఈవెన్ దో నా వాయిస్ కూడా అతనికి అదే విధంగా క్లారిటీకి వెళ్తుంది. అంటే సిగ్నల్ వచ్చి ఒక ప్లేస్ చూసుకోవాలి, తప్పదు రవి. సార్ అటు వెళ్ళాలంటే పొలాల సైడ్ వెళ్ళాలి సార్. ఇది కామన్ పాయింట్ కదా, మరి ఏం చేస్తాం, గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్. అవును సార్. మనం చూసేది ఏమీ లేదు. మన ఇండియన్స్ ఏంటంటే నలుగురితో నారాయణ అనాలి, తప్పదు. ఓకే సార్, ఈ క్లాస్ రాయండి అమ్మా. 9 సబ్సెక్షన్ 1 క్లాస్ 3 ఎలా రాసానో అలానే రాయండి. ఇంపార్టెంట్ స్టార్లు వేసుకోండి. వెయిట్ ఓకే, రాయండి. నేను ఎలా రాశాను salary payable by the government of India to an Indian citizen for services rendered outside India. For services rendered outside India is said to be income deemed to be accrued or arisen in India. నేను ఎక్కడైతే అండర్లైన్ చేస్తున్నానో అవి అండర్లైన్ చేసుకోండి మీరు. Salary payable by the government of India to an Indian citizen for services rendered outside India is said to be income deemed to be accrued or arisen in India. ఏందమ్మా సౌండ్స్ ఏంటి, ఎవరి దగ్గర నుంచి వస్తున్నాయి? రిమైనింగ్ వాళ్ళకి ఒకే ప్రాబ్లం, దయచేసి అర్థం చేసుకోండి. నేను ఎక్కడ అండర్లైన్ చేశానో అక్కడ రాసుకోవాలి, మీరు అండర్లైన్ చేసుకోండి.
సార్ Okay. స్క్రోల్ చేయండి సార్. సార్ ఇంపార్టెంట్ సార్లు వేసుకున్నారా పక్కన? స్క్రోల్ చేయండి సార్ కొద్దిగా. ఓకేనా? ఓకే సార్. Therefore, any allowances or perquisites provided in abroad. Abroad ante outside India. ఓకేనా? Yes, sir. ఓకే, ఒక నిమిషం సార్. వెయిట్, సరే ఆగుతాను, వెయిట్. ఓకే సార్. రాసారా? ఓకే సార్. నెక్స్ట్ చూడండి, 9 subsection 1 clause 4 dividend paid by an Indian company or a domestic company. Dividend paid by an Indian company or domestic company outside India shall also be treated as income. చెప్పాలి, ఇన్కమ్ చెప్పాను కదా ఈ పాయింట్. ఇన్కమ్ To be accrued or arised in India. It is deemed to be accrued or arise in India. Is it Indian income or foreign income? Indian income. However, it is exempted from tax under section 10 subsection 34 subject to 2 conditions. చెప్పినట్టున్నానే సార్, చెప్పాను అవి. However, it is exempted from tax under section 10 subsection 34 subject to conditions. Dividend paid by an Indian company or domestic company outside India shall be treated as a income deemed to be accrued or arise in India. However, it is exempted from tax under section 10 subsection 34 subject to conditions. సార్, నేను మీకు డివిడెండ్ కాన్సెప్ట్ చెప్పాను, గుర్తుందో లేదో సార్? రిమైనింగ్ ఎక్సెప్ట్ రవి సార్. మీరు వదిలేయండి సార్, మీరు ఆబ్సెంట్ అయినట్టున్నది ఈ క్లాస్ కి. అవును సార్. ఓకే సార్, రిమైనింగ్ వాళ్ళు అమ్మా Yes, sir. మాట్లాడతలా. మహేష్ సార్ చెప్పానా ఈ పాయింట్? చెప్పారు Yes, sir. ఎంతవరకు ఎగ్జామ్షన్ ఇచ్చాడు? 10 lakhs. Beyond 10 lakhs is taxable in the hands of the shareholder or company. Shareholder. Shareholder. 10 lakhs exemption కూడా ఎస్కే ఓన్లీ రెసిడెంట్ షేర్ హోల్డర్స్ కి ఇచ్చినట్టున్నాడు, కరెక్టేనా? Yes, sir. మరి షేర్ హోల్డర్ నాన్ రెసిడెంట్ అయితే సార్ ఎంటైర్ అమౌంట్ ఈజ్ ఎగ్జెంప్టెడ్, కరెక్టేనా?
సార్ షేర్ హోల్డర్ ఈజ్ ఏ నాన్ రెసిడెంట్, ఎంటైర్ అమౌంట్ ఈజ్ ఎగ్జెంప్టెడ్. కరెక్టేనా? Yes, sir. మీకు ఒక నోట్ కూడా చెప్పినట్టున్నా, నిన్న ఎవరు చెప్పారు? నోట్ 1 చెప్పాను సార్ అక్కడని. Yes, sir. ఓకేనా? Okay, sir. ఓకే సార్. నోట్ డౌన్ సార్. 9 subs. Wait. What about dividend paid by the foreign company, sir? Dividend paid by the foreign company. The same will be taxable in the hands of the shareholder. Is it true or false? True. Entire amount is taxable. Yes, sir. ఎస్ సార్. Rate is applicable or normal rate is applicable? Normal rate is applicable. నార్మల్ రేట్ ఆ రోజు అక్కడ చెప్పాను సార్. ఓకేనా? Yes, sir. డివిడెండ్ అనే కాన్సెప్ట్ మీకు ఫైనల్ లో కూడా నేను ఎలా అయితే చెప్పానో అలానే చెప్తారు. నోట్ డౌన్ సార్. 9 subsection 1 clause 4 కూడా ఇంపార్టెంటే. నెక్స్ట్ తొందరగా. Dividend paid by an Indian company or domestic company outside India shall be treated as income deemed to be accrued or arisen in India. Excuse me. రాసారా? రాసాను సార్. Okay. అయిపోయింది సార్. Yes, sir. వెరీ గుడ్. Complete, sir. వెరీ గుడ్. నెక్స్ట్ అందరూ కంగారు పడద్దు, మిగతా వాళ్ళు ఏమి నేను వెంటనే తీసేయను. ఓకే సార్. ఓకే సార్. రాసారా? రాసాను సార్. నెక్స్ట్ ఇట్స్ 9 subsection 1 clause 5 రాయద్దు దయచేసి వినండి. 9 subsection 1 clause 5, that is a interest. నెక్స్ట్ 9 subsection 1 SOK clause 6 రాయల్టీ. 3 కలిపే చెప్పేస్తాను సార్, చూడండి. Next 9 subsection 1 clause 7 fees for technical services. Sir, what is the interest? ఏం మాట్లాడరేంటి? What is interest? Dividend అంటే ఏంటి? In case of any investment is SOK held in the name of shares. Yes. In return, the shareholder receiving the some amount. Such amount is called as the Dividend. interest అనేది ఏంటి సార్?
In case of any loan or advance is given by any person to the another person is SK paid interest to the SK as some other person. Correct na? Yes, sir. Interest is different from the SK. Next, dividend. What is a royalty? Royalty. What is a royalty? Royalty means Amama. Very good, sir. It's okay. Using the right of intellectual property SK skills. SK, that means using the right of intangible asset. Yes, sir. నా ఇంటలెక్చువల్ స్కిల్స్ ఎస్ ఓకే సార్ యూజ్ చేసుకుంటున్నారు సార్ క్లాసులు చెప్పేస్తున్నారు కాబట్టి దట్ ఈస్ అ రైట్ ఎస్ ఓకే ఇన్ అడిషన్ టు దట్ యూజింగ్ ద రైట్ ఆఫ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఎస్ ఓకే ఆర్ ఇంటాంజిబుల్ అసెట్ యూజింగ్ ద రైట్ ఆఫ్ ఇంటాంజిబుల్ అసెట్ ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే asset which cannot be visible. Yes, okay. Know-how, patent, trademarks, copyright, licenses. Know-how. ఎలా తెలుసు ఫార్ములా సార్ రోబో మూవీ చూసారా మీరు Yes, sir. Yes, sir. రోబో మూవీలో ఆ బోరా అనే అతను ఎస్ రజనీకాంత్ ని ఎస్ వెల్డన్ ఎస్ ఓకే వెల్డన్ మిస్టర్ ఎస్ ఓకే అతని పేరేంటి వశీకర్ ఎస్ ఓకే ఈ రోబో స్కీమాటిక్ ప్రోగ్రామ్ ఏంటని అడుగుతాడు. Yes, sir. పర్ఫార్మ్ చేసిన తర్వాత రవి గుర్తు తెచ్చుకోండి మూవీ. Neuraski. ఓకే అమ్మా నోరా స్కీమ్ అడుగుతాడు. ఓకేనా? Yes, sir. రజనీకాంత్ అప్పుడు ఇన్ రిటర్న్ సార్ ఇట్ ఈస్ ఏ నో హౌ సార్ హౌ కెన్ ఐ ఎక్స్ప్లెయిన్ టు యూ సార్ ఎస్ఓకే పేటెంట్ కి అప్లై చేస్తాను సార్ పేటెంట్ రాగానే ఎస్ఓకే నేను చెప్తాను సార్. వన్స్ ఎప్పుడైతే పేటెంట్ వచ్చిందో దాన్ని ఎవడు యూజ్ చేయడానికి లేదు సార్. అర్థమవుతుందా? Yes, sir. నో హౌ ఎలా తెలుసు పేటెంట్ ట్రేడ్ మార్క్ కాపీరైట్స్ లైసెన్సెస్ అండ్ ఆల్సో ఫ్రాంచైజీ ఆల్ దీస్ ఆర్ ఎస్ఓకే ఇంటాంజిబుల్ అసెట్స్. ఇంకా మీకు తెలిసిన ఇంటాంజిబుల్ అసెట్ కూడా ఉంది. గుడ్ విల్ ఈజ్ ఆల్సో ఇంటాంజిబుల్ అసెట్. కరెక్టేనా? Yes, sir. గుడ్ విల్ అంటే ఏంటి? రెప్యుటేషన్ ఆఫ్ ది బిజినెస్. ఓకే యూజింగ్ ద అదర్స్ రైట్ ఇన్ రిటర్న్ ఎస్ఓకే ఎనీ అమౌంట్ ఈస్ పెయిడ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ రాయల్టీ. నెక్స్ట్ ఫీస్ ఫర్ టెక్నికల్ సర్వీసెస్ దట్ మీన్స్ ఎనీ కన్సల్టెన్సీ ఆర్ మేనేజరియల్ ఆర్ టెక్నికల్ సర్వీసెస్ ఈస్ ప్రొవైడెడ్. Consultancy, managerial, technical services is provided by the any person to the other person. For suppose I am an architect, it's okay. నేను ఏదో టెక్నికల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేశాను సార్, ఇన్ రిటర్న్ నాకు ఫీ పే చేస్తారు. అర్థమవుతుందా? Yes, Yes, sir. sir. దిస్ ఇస్ ఇంట్రెస్ట్ రాయల్టీ అండ్ ఫీస్ ఫర్ టెక్నికల్ సర్వీసెస్. చాలా కేర్ఫుల్ గా వినండి సార్. పేయర్ purpose is income deemed to be accrued or arisen in India. Taxability. అన్ని ఎగ్జాంపుల్స్ ఒకటే దాంట్లో కొట్టేస్తాను చూడండి సార్. 9 subsection 1 clause 5, 9 subsection 1 clause 6, 9 subsection 1 clause 7. This is called as the interest, royalty, fees for technical services, fees for technical services. Payer అంటే పే చేసేవాడేనా? Yes, sir. In the hands of the payer, expenditure అవుద్దమ్మా. It's okay. If payer is government of India, if payer is government of India is paid or payable any interest or royalty or fees for technical services. అంటే గవర్నమెంట్ ఏదైనా ఇంట్రెస్ట్ కానీ రాయల్టీ కానీ ఫీస్ ఫర్ టెక్నికల్ సర్వీసెస్ కానీ ఎవరికైనా పే చేస్తున్నాడు అనుకోండి సార్. If it is for any purpose
the income is said to be income deemed to be accrued or erased in India. Is income deemed to be accrued or erased in India అన్నాను సార్. ఎస్ అయితే కనుక దట్ ఈస్ ఇండియన్ ఇన్కమ్. దట్ ఈస్ ఇండియన్ ఇన్కమ్. ఎస్ టాక్సబిలిటీ అంటే రిసిపియంటేనా? Yes. Yes, sir. రిసిపియంట్ Taxable. ఆర్బిఎన్ Taxable. ఎన్ఆర్ Taxable. ఎందుకని సార్? Indian income. Indian income. వెయిట్ సార్, ఎగ్జాంపుల్కి వెళ్తున్నా. ఎస్కే చూడాలి. స్క్రోలింగ్ అవ్వదు. Next, for suppose our Andhra Pradesh government ఎర్రర్ మార్క్ వర్కౌట్ లేదమ్మా. సరే ఓకే చూద్దాం. ఎవరో డిస్కనెక్ట్ అయ్యారు. Mahesh అనుకుంటా. దరిద్రంలో వచ్చింది. మహేష్ ఉన్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా borrowed funds from SOK World Bank. SOK borrowed funds from World Bank. Who is the borrower? Central Central government. government. Borrower is central government. Who is the lender? World Bank. World Bank. World Bank has given a loan to the central government. Loan ichadu sir. SOK, that means SOK 2000 crores loan ichadu sir. Central government in return, yes, World Bank is situated in USA. Central government is used that funds for any purpose, whether it is in India or outside India. SOK, and central government is paid every year SOK 20 crores rupees of interest to the World Bank in outside India. SOK, example చాలా కేర్ఫుల్ గా వినండి సార్. ఫండ్స్ ఎవరు బారో చేశారమ్మా? Central government. ఎవరి దగ్గర నుంచి? World Bank. వరల్డ్ బ్యాంక్ ఎక్కడ లొకేట్ అయింది? USA. USA. ఎంత లోన్ బారో చేశారు? 2000 crores. ఎవరు ఇంట్రెస్ట్ పే చేయాలి? Central government. ఎవరికి పే చేయాలి? 20 crores. ఎవరికి పే చేయాలి? World Bank. Interest is also paid outside India to the World Bank. In this case, SOK, any interest is payable by the government of India to SOK any person, whether it is in India or outside India. SOK, such interest will be treated as a income deemed to be accrued or erased in India in the hands of the recipient. That means SOK, the same will be treated as a Indian income. If World Bank is ROR, taxable or not taxable? Taxable. RBNOR, Taxable. NR. Taxable. అర్థమైందా? Yes, sir. సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఆల్సో బారోడ్ ఫండ్స్ ఫ్రమ్ ది బిల్ గేట్స్. బిల్ గేట్స్ దగ్గర నుంచి ఫండ్స్ బారో చేశారు సార్. 10,000 crores బారో చేశారు. కరోనా SOK కరోనా అని లోన్ తీసుకున్నారు సార్. లోన్ అంటే రీపే చేయాలి, డొనేషన్ కాదయ్యా ఇక్కడ తీసుకుంటుంది. ఓకేనా? Yes, sir. ఎవరి దగ్గర నుంచి లోన్ తీసుకుంటున్నారు? Bill Gates. ఇంట్రెస్ట్ ఎవరు పే చేయాలి? సెంట్రల్ గవర్నమెంట్. ఎవరికి పే చేయాలి? Bill Gates. SOK ఫండ్ దేనికోసం యూజ్ చేస్తున్నారు సార్ అంటే ఎనీ పర్పస్, whether it is in India or outside India. SOK, in this case, any interest is payable by the government of India to Bill Gates. The same income is said to be income deemed to be accrued or erased in India. If it is income deemed to be accrued or erased in India, is it Indian income or foreign income? Indian income. Yes, sir. If it is Indian income, if recipient is ROR, Taxable. RBNOR, Taxable. NR, Taxable. అర్థమైందా? Yes, sir. సార్ అర్థమైందా? Yes, sir. సార్. రిమైనింగ్ వాళ్ళమ్మా. Yes, ఎస్ sir. సార్. నెక్స్ట్
అని మిస్ అయిపోయాడు. నెక్స్ట్ సేమ్ ఎగ్జాంపుల్ రాయల్టీ. రాయల్టీ ఎస్ ఏదో ఫార్ములా తీసుకున్నాను సార్. ఎస్ఓకే కరోనా ఎస్ఓకే రెమెడీ ఎస్ఓకే దట్ మీన్స్ ఫార్ములా తీసుకున్నాను. ఎస్ఓకే ఎక్కడి నుంచి సార్ అంటే రష్యా కంట్రీ దగ్గర నుంచి ఫార్ములా తీసుకున్నాను సార్. అవర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ఓకే హ్యాస్ అబ్టైన్డ్ ఏ ఫార్ములా ఫ్రమ్ ది రష్యన్ గవర్నమెంట్ ఎస్ఓకే నెక్స్ట్ టు ఫైండ్ అవుట్ ది మెడిసిన్ ఫర్ ఎస్ఓకే కరోనా ఎస్ఓకే అండ్ అవర్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ పేడ్ రాయల్టీ టు ది రష్యా గవర్నమెంట్. ఎవరికి పే చేస్తున్నారు సార్ అంటే రష్యా గవర్నమెంట్ కి పే చేస్తున్నారు. ఎవరు పే చేస్తున్నారు? సెంట్రల్ గవర్నమెంట్. ఎవరు పే చేస్తున్నారు సార్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తున్నారు. ఎస్ సార్. ఇస్ ఇట్ ఇన్కమ్ డీమ్డ్ టు బి అక్రూడ్ ఆర్ ఇన్ ఇండియా? ఇంకా చెప్పలేదు. ఎస్ షూర్ సార్. సేమ్ అది ఇంట్రెస్ట్ కి కాన్సెప్ట్ అప్లై అయిందో అదే కాన్సెప్ట్ సార్. ద సేమ్ విల్ బి ట్రీట్ యాజ్ ఇన్కమ్ డీమ్డ్ టు బి అక్రూడ్ ఇన్ ఇండియా. అందుకే చార్ట్ వేసింది. మూడింటికి కలిపే చెప్తున్నా. ఎస్ అగే ద సేమ్ విల్ బి ట్రీట్ యాజ్ ఇన్కమ్ డీమ్డ్ టు బి accrued or arisen in India. If it is income deemed to be accrued or arisen in India, is it Indian income or foreign income? Indian income. Indian income. Okay. If recipient is ROR, taxable or not taxable? Taxable. Taxable, sir. Okay, taxable or not taxable? Taxable. Taxable, Ugly sir. and more. Taxable. Taxable, sir. Taxable. Taxable, sir. Royalty, interest అర్థమైందా? Yes, sir. Next, fees for technical services. Central Government of India. Next, and also Mr. S.K. Jayasuriya. S.K. is a famous architect. It's a state government తీసుకుందాంలే సార్. S.K. is a famous architect located in Singapore. S.K. మన అమరావతి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎటు పోయిన అమరావతి కాబట్టి. S.K. Jayasuriya is a providing technical services to the state government of Andhra Pradesh. S.K. Government of Andhra Pradesh ki ever technical or consultancy or managerial services is provided to the state government of India for a project situated in Amaravati. That is in India. Project situated in Amaravati. Ever designs or drawings ichcharu sir. అర్థమవుతున్నాయా సార్? ఉన్నారా? Yes, sir. ఫీల్ అవుతున్నారా? ఎందుకు సార్? అయ్యో అమరావతి లేదని. ఓకే, చేసేది ఏం లేదు సార్. దీస్ ఆర్ డిజైన్స్ అండ్ డ్రాయింగ్స్ విచ్ ఆర్ ప్రొవైడెడ్ బై ది జయసూర్య టు ది స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ ఏ ప్రాజెక్ట్ సిచ్యువేటెడ్ ఇన్ అమరావతి. ఓకే, ప్రాజెక్ట్ ఎక్కడ పెడుతున్నారు సార్? అమరావతి. India. ఇన్ ఇండియా. అమరావతి అంటే ఇన్ ఇండియానేనా? Yes, Yes, sir. sir. సార్. Jayasuriya is a non-resident. He is also foreign citizen. He is located in the Singapore లో లొకేట్ అయ్యి ఉన్నాడు సార్. non-resident foreign citizen. బట్ ఇక్కడ సర్వీస్ ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నాడు సార్ అంటే స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకినా? Yes, sir. స్టేట్ గవర్నమెంట్స్ కినా? Yes, sir. In this case, any income is received by the Jayasuriya, that is also said to be income deemed to be accrued. Or arise in India. Income deemed to be accrued or arisen in India. Purpose ఏదైనా అవనండి సార్. That is a very, very, very important. Any purpose, whether it is in India or outside India. Okay. Yes, sir. Next, if it is income deemed to be accrued or arisen in India, is it Indian income or foreign income? Indian income. Yes, sir. If Jayasuriya is ROR, taxable or not taxable? Taxable. Taxable, sir. Taxable. Taxable, sir. NR. Taxable. Taxable. Are you sure? Yes, sir. Sure, sir. Next, Mr. Jayasuriya is providing technical service to the government of India. That is central government. For a project situated in France. France కాదు, France. ప్రాజెక్ట్ పెడదాం అనుకుంటున్నారు సార్. దానికి సంబంధించిన టెక్నికల్ ఆర్ మేనేజరియల్ మేనేజరియల్ సర్వీస్ ఇస్ ప్రొవైడెడ్ బై ది జయసూర్య. సర్వీస్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? Jayasuriya. ఎవరికి ప్రొవైడ్ చేస్తున్నారు? Government of India. Government of India. India. ప్రాజెక్ట్ ఎక్కడ పెడుతున్నారు? ప్రాజెక్ట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ఫ్రాన్స్. కరెక్టేనా? Yes, sir. Sir. Project is situated in France. Jayasuriya is also located in the France. That means in this case he is located in France. Project is also situated in France. But payer is that means who is the payer? Evaru pay cheyali ippudu fees? Government of India. Evariki pay cheyali? Jayasuriya. Project ekkada situate chesaru? In India or outside India? Outside India.
whether it is situated in India or outside India, if payer is government of India, if payer is government of India, if it is used for any purpose, the same will be treated as a income deemed to be accrued or arising in Arising in India. India. If it is income deemed to be accrued or arising in India, the same will be treated as a Indian income. Yes, okay, that is a taxable in all cases. అర్థమవుతుందా? Yes, sir. Yes, sir. పైన Yes, sir. చార్ట్ లో ఏం రాశానో చూడండి అమ్మా. పైన చార్ట్ లో ఎనీ పర్పస్ అని రాసి ఉంటాను చూడండి. Yes, sir. Purpose. పేయర్ ఈస్ కనపడిందా? కాన్సెప్ట్ మిస్ అయితే ఉపయోగం లేదు. Yes, interest. Interest clause is over. Yes, okay. Next, royalty clause is also over. Government of India ki. Next, interest, Royalty. interest, royalty, fees for technical service. ఎవరు పే చేస్తున్నారు? Government of Government. India. Yes, next, for any purpose. Yes, the same will be treated as a income deemed to be accrued or resident. సార్ ఎనీ పర్పస్ కేస్ అనేది ఇంట్రెస్ట్, రాయల్టీ, ఫీస్ ఫర్ టెక్నికల్ సర్వీసెస్ కి అప్లై ఇద్దామా? అర్థమవుతుందా? Yes, sir. Yes, that is Indian income. ROR taxable, RBNR taxable, NR taxable. Next, second case, payer is either resident or non-resident. ఇంతకు మించి ఎవరు లేరు సార్. Either resident or non-resident. Payer is resident or non-resident. Purpose, business or profession in India. Is income deemed to be accrued or arising in India? Yes, the same will be treated as a income deemed to be accrued or arising in India. That is Indian income. It's okay. ROR taxable, RBNR Taxable. taxable, NR Cannot tax. taxable. Yes, listen carefully. RBNR taxable, NR taxable. Let us take one example. First case lo government of India chusam. Yes, okay. Next, Mr. X, Mr. Y. Yes, okay. X is located in the USA. Y is also located in USA. Sir, listen carefully. Yes, okay. X borrowed funds from the Mr. Y. X borrowed funds from the Mr. Y. X is called as the borrower. Y is called as the lender. That is it's okay, 100 crores of rupees loan borrowed by Mr. X from the Mr. Y. It's okay. Next, X paid interest to the Mr. Y. It's okay. That is also, it's okay, interest is also paid, it's okay, outside India. Interest is also paid outside India, USA. Wait, sir, 1 minute. Next, Mr. X is okay, is borrowed funds from the Mr. Y. Is okay. Mr. X is located in USA. Y is also located in USA. Is X utilized these 100 crores in India for the purpose of the business or profession, or for the purpose of okay, buying shares in Indian company, whatever it may be. In Indian company ante India lo nena. Yes, sir. Yes, sir. Okay.
ఎక్స్ ఫండ్స్ ఎక్కడ బారో చేశాడు సార్? Outside India. ఇండియా అవుట్ సైడ్ ఇండియా? Outside Outside India. India. అవుట్ సైడ్ ఇండియా. అండ్ నెక్స్ట్ ఇంట్రెస్ట్ కూడా ఎక్కడ పే చేస్తున్నాడు సార్? Outside India. బట్ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఎక్కడ చేశాడు సార్? India. In India. బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఎక్కడ చేశాడు సార్? India. X is also non-resident, Y is also non-resident. President. X ఇంట్రెస్ట్ పే చేయాలి, కరెక్టేనా? Yes, sir. Yes, sir. ఎవరికి పే చేస్తున్నాడు? Right. Why? దట్ ఈస్ ఆల్సో పెయిడ్ అవుట్ సైడ్ ఇండియా. ఎస్ఏకే అర్థమవుతుందా? దట్ ఈస్ ఆల్సో Yes, పెయిడ్ sir. ఇండియా. వెయిట్ సార్, చెప్పు అమ్మా. Rupee message చేశారు. ఆ, అంతరం కాదు, కారుకి వచ్చారు హాస్పిటల్ గడికి. ఎవరు చెప్పారు నిద్రమోహుడికి? సారీ సార్. Business or profession in India, SK. These funds are utilized by the Mr. X for the purpose of the business or profession in India. Even though SK, if interest is paid or SK in India or outside India, in this case, SK, the funds are utilized for the purpose of the business or profession in India. Therefore, the income is said to be income deemed to be accrued or arisen in the hands of the recipient. In the hands of the recipient. Who is the recipient? Who is the Yes. recipient? Why? It's a recipient too. Why, sir? Yes, ఇంట్రెస్ట్ ఎవరు పే చేయాలి? X. ఎవరికి పే చేయాలి? Why? Why? వైకి. వైకి ఇంట్రెస్ట్ అనేది ఇన్కమా ఎక్స్పెండిచరా? Income. ఇంట్రెస్ట్ అనేది ఎక్స్పెండిచరా ఇన్కమా? Expenditure. బారో చేసి ఏ పర్పస్ కోసం యూటిలైజ్ చేస్తున్నాడు? Business. బిజినెస్ Yes, sir. సార్. Profession. Profession. కేసెస్ సార్, మీకు అర్థం కాకపోతే నటించొద్దు. ఈ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ సార్, కాన్సెప్ట్ ఇంపార్టెంట్. దయచేసి కొంచెం ఫోన్ వాడాను, ఏమనుకోవద్దయా. హాస్పిటల్కి వచ్చారు ఇంట్లో వాళ్ళు, కొంచెం అర్థం చేసుకోండి. రెసిడెంట్ ఆర్ నాన్ రెసిడెంట్, పేర్ ఈస్ రెసిడెంట్ ఆర్ నాన్ రెసిడెంట్, బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఇన్ ఇండియా. Therefore, that is said to be income deemed to be accrued or realized in India as Indian income. If recipient is ROR, taxable. Recipient is RBMO, taxable. Recipient is NR, taxable. Okay, next. ఇక్కడ మన ఎగ్జాంపుల్ లో ఎక్స్ అనేవాడు రెసిడెంటా నాన్ రెసిడెంటా? Non-resident. Non-resident. ఓకే, బట్ ఫండ్స్ బారో చేసింది ఎవరు? X. Non-resident. నాన్ రెసిడెంటే, బట్ ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నాడు? Business. Business purpose. ఇండియన్ ఇన్కమ్. Yes, sir. Sir. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాను సార్, ఇక్కడ రిసిపియంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి హూ ఇస్ ద రిసిపియంట్ ఇన్ అవర్ ఎగ్జాంపుల్? ఎక్స్ ఆర్ వై? Non-resident. Why? Why? ఎక్స్ ఆర్ వై? Why? వై స్టేటస్ ఏంటి? Non-resident. టాక్సబుల్, టాక్సబుల్, టాక్సబుల్. ఫస్ట్ కేసులో ఎవరు ఇంపార్టెంట్ సార్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సెకండ్ కేసులో ఎవరు ఇంపార్టెంట్? Business or profession in India. ఇప్పుడు అర్థమైందా? కేసు అర్థమైందా? Yes, sir. Yes, sir. సేమ్ ఇదే కేసుని మళ్ళీ రాయల్టీకి అప్లై చేయండి. సేమ్ ఇదే కేసుని ఎస్కే ఫీస్ ఫర్ టెక్నికల్ సర్వీసెస్ కి అప్లై చేయండి. చూద్దాం. రవి, ఆయన వెళ్ళిపోతాడు వస్తాడు ఏందో. ఓకే, నెక్స్ట్ ఇంట్లో వాళ్ళు ఏదైనా ఫోన్ వస్తే చూడు. నెక్స్ట్ అమ్మాయిళ్ళు హాస్పిటల్కి వచ్చారు. నెక్స్ట్ ఎక్స్ వై. ఎస్ ఎక్స్ ప్రొవైడింగ్ సమ్ టెక్నికల్ సర్వీసెస్ టు ది మిస్టర్ వై. X is providing some technical services to the Mr. Y for a project situated in SK, Malaysia. Project situated in Malaysia. Listen carefully. Okay, X is the service provider. System. X is the service provider, so Y is the service recipient. He is providing some technical services to the Mr. Y for a project situated in Malaysia. SK. That means X is SK
is a resident or non-resident, whatever it may be, SK, whether he is resident or non-resident, SK, Y is also paid, SK, paid fees to the Mr. SK X. SK, fee pay చేస్తున్నాడు సార్ Mr. XK, SK, that is also paid outside India, SK, for a project situated in Malaysia. Sir, who is the service provider? Sir, X is a providing services to Mr. Y. Who is the service provider? ఏమా ఏం చేస్తున్నారా? సార్ X is providing some services to the SK Mr. Y for a project situated in SK Malaysia. ఏదో ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చాడు సార్ SK. ఎవరు ఇచ్చారు సార్ అంటే X. ఎవరికి ఇచ్చాడు సార్? Y. పెడదాం అనుకుంటున్నాడు సార్ అంటే మలేషియాలో పెడదాం అనుకుంటున్నాడు సార్. Y is a Malaysian, is a నాన్ రెసిడెంట్. SK స్పీడ్ ఏంటంటే స్లోగా చెప్తాను. ఈ కాన్సెప్ట్ అర్థం అయితే SK 8 మార్కులు మీ జేబులో ఉన్నట్టు సార్. 9 మార్కులు ప్రతి అటెంప్ట్ రెసిడెన్షియల్ స్టేటస్ 4 నుంచి 8 మార్కులు అడుగుతాడు సార్. సార్ ఫోన్ మాట్లాడని ఫీల్ అవుతున్నారమ్మా మీరు? లేదు సార్. ఆన్సర్ ఫీడ్బ్యాక్ ఈజ్ ఇంపార్టెంట్ సార్. సారీ చెప్పాను కదా, తప్పు చేశాను కాబట్టి. X is providing some technical services to the Mr. Y. X is Indian citizen. That's all. That's why sir. Ex-Indian citizen, he is providing project report to the Mr. Y. In return, Mr. Y paid some fees to the Mr. X. ఎక్కడ పే చేస్తున్నాడు సార్? మలేషియాలోనే పే చేస్తున్నాడు. అర్థమవుతుందా? Yes, sir. ఎవరు పే చేశారు? ఎవరు పే చేశారు? వై పే చేశారు. ఎవరికి పే చేశారు? X కి pay X ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చాడు, కరెక్టేనా? Yes, sir. ప్రాజెక్ట్ రిపోర్ట్ Y ఎక్కడ యూటిలైజ్ చేస్తున్నాడు? Malaysia. బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఇన్ ఇండియా ఆర్ అవుట్ సైడ్ ఇండియా? Outside India. Yes, if it is a business or profession outside India, therefore that is not to be treated as a income deemed to be accrued or raised in India. If it is not as a income deemed to be accrued or raised in India, therefore that is said to be as a foreign. Okay, అర్థమవుతుందా? Yes, sir. Recipient is ROR. Taxable or not taxable? Taxable. Are you sure? Yes, sir. Recipient is RBNOR. Taxable or not taxable? taxable, sir. Not taxable. Controlled management చూసుకోవాలి మళ్ళీ అప్పుడు. Resident అయితే control. RBNOR కి అయితే రెసిడెన్స్ కంట్రోల్డ్ మేనేజ్మెంట్ చెప్పుకుంటున్నా కదా. Yes, sir. నెక్స్ట్ recipient is నాన్ రెసిడెంట్. Not taxable. అర్థమైందా? అర్థమైంది సార్. అర్థమైందా? అర్థమైంది సార్. నెక్స్ట్ వెయిట్ నెక్స్ట్ ఎక్స్ ఇక అయిపోయిందంటే నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఒక 15 minutes బ్రేక్ ఇస్తాను. ఎగ్జాంపుల్స్ తర్వాత ఎక్స్ట్రాడినరీగా చెప్తాను సార్ ఒక్కొక్క ఎగ్జాంపుల్. రవి అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. నెక్స్ట్ వై. సార్ చిన్న డౌట్ సార్. అయ్యా చెప్పు సార్. స్క్రీన్ కనపడతలేదు సార్, మీ వాయిస్ కనపడుతుంది కానీ. ఇప్పుడు ఓకేనా? లేదు సార్. మా రిమైనింగ్ వాళ్ళు కూడా కనపడతలేదా? కనబడుతుంది సార్. చూడు మరి నీ వైపే ఏదన్నా రాయల్టీ ఫీస్ ఫర్ టెక్నికల్ సర్వీస్ మూడిటికి సేమ్ ఇదే కాన్సెప్ట్ అప్లై అయింది సార్. అర్థమవుతుందా? Yes, sir. ఓకే సార్. ఓకే. ఎక్స్ బారోడ్ ఫండ్స్ ఫ్రమ్ ది ఎస్కే 14 ఎక్స్ ఏనా సార్? స్టేట్ ఇక్కడ నేను ఈసారి ఎస్కే రిసిపియంట్ పేరు ఎవరో చెప్పను, బట్ వాళ్ళ స్టేటస్ చెప్తా. స్టేటస్ అంటే రిచ్ ఆఫ్ పూరా కాదు, మన పాయింట్ ఆఫ్ వ్యూలో స్టేటస్ అంటే రెసిడెంట్ ఆర్ నాన్ రెసిడెంట్. అర్థమవుతుందా? Yes, sir. నెక్స్ట్ మిస్టర్ కలీస్ borrowed funds from the Mr. Kumble. Mr. Khalis borrowed funds from the Mr. Kumble. Kumble is located in India. Khalis is located outside India. However,
Kalis, the borrowed funds utilized in Bangalore for the purpose of business or profession. For the purpose of business or profession. Yes, okay. And Mr. Kalis paid interest to the Mr. Kumble interest of rupees 2 lakhs that is in outside India. Example అర్థమైందమ్మా? Yes, sir. Sir. Mr. Kalis is residing outside India. He is borrowed funds from the Mr. Kumble, but Kumble is located in India. However, the fund borrowed from Mr. Kumble is utilized for the purpose of the business or profession in India. Bangalore ante in India nena. Yes, sir. And also interest is payable by the Mr. Kalis is outside India to Mr. Kumble. అర్థమవుతుందా? Those. Yes, sir. Yes, sir. ఇందులో who is the payer? Kalis. ఇంట్రెస్ట్ ఎవరు పే చేస్తున్నారు? Kalis. Kalis. Yes, sir. Who is the recipient? Kumble. Kumble is the recipient. స్టేటస్ తర్వాత చూద్దాం. ఎస్ కలీస్ ఫండ్ బారో చేశాడు. బారో చేసిన ఫండ్ ని ఎస్ ఇండియాలో ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తున్నాడు? Business or profession. ఇన్ ఇండియా ఆర్ అవుట్ సైడ్ ఇండియా? In In India. India. ఇండియా. వెయిట్. బట్ ఇంట్రెస్ట్ ఎక్కడ పే చేస్తున్నాడు? Outside India. Outside India. ఈవెన్ వెదర్ ఇట్ ఈస్ ఇన్ ఇండియా ఆర్ అవుట్ సైడ్ ఇండియా, హియర్ పర్పస్ ఈజ్ ఇంపార్టెంట్. అర్థమైందా? Yes, sir. ఇండియన్ ఇన్కమ్ ఆర్ ఫారిన్ ఇన్కమ్? Indian income. ఆర్ యు షూర్? Yes, sir. Indian income. If it is Indian income, in the hands of the Mr. Kumble, yes, okay, Kumble is ROR, taxable or not taxable? Taxable. 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 RBNOR. Taxable. 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 Next thereafter, yes, okay. Simple example. Raina. Next, Duplessis. Raina is located in India. Yes, Duplessis is located outside India. Duplessis is located outside India. Duplessis borrowed funds from the Mr. Raina. Duplessis borrowed funds from the Mr. Raina. Yes, okay. He is called as the lender. He is called as the, మీ phones silent లో పెట్టుకోండి. He is called as the borrower. However, the borrowed funds are utilized in New Zealand. In New Zealand for the purpose of the business or profession. అర్థమవుతుందా? Yes, sir. అయినా ఎక్కడున్నాడు? India. In India. డూప్లిసిస్ ఎక్కడున్నాడు? Outside. Outside India. నెక్స్ట్ డూప్లిసిస్ బరోవరేనా? Yes, sir. అవును సార్. ఇంట్రెస్ట్ ఎవరు పే చేయాలి? Duplessis. ఎవరికి పే చేయాలి? Raina. రైనాకు పే చేయాలి. కరెక్టేనా? Yes, అవును sir. సార్. డూప్లిసిస్ బారో చేసిన ఫండ్స్ ని ఎక్కడ యూటిలైజ్ చేస్తున్నాడు? New Zealand. New Zealand. New Zealand. And interest is also paid in New Zealand. Interest is also paid in New Zealand. Okay, అర్థమవుతుందా? ఓకే Yes, సార్. Yes, sir. First of all, is it Indian income or foreign income? ఫారెన్ ఇన్కమ్ సార్. Foreign income. Are you sure? Yes, sir. Yes. If Raina is ROR, ట్యాక్సబుల్ సార్. Taxable. Raina is ROR, ట్యాక్సబుల్ సార్. Raina is RBNOR, Not taxable. Not taxable. Raina is non-resident. Not taxable. నాట్ Not ట్యాక్సబుల్. taxable. అర్థమైందా? అర్థం సార్. అర్థమైందా? అర్థం సార్. ఓకే సార్. Okay, sir. మూడు క్లాసులకు అప్లై చేయండి సార్. ఇంట్రెస్ట్ అయినా, రాయల్టీ అయినా, ఫీజ్ ఫర్ టెక్నికల్ సర్వీసెస్ అయినా. అర్థమైందా? ఓకే సార్. Okay, sir. నవ్వు ఓకే. Okay, Yes, sir. sir. ఓకే సార్. ఇక్కడికి రండి, టేబుల్ కాడికి రండి, చార్ట్ ఏదో వేసినట్టున్నా. నెక్స్ట్ దీని కూడా ఈరోజు మాట వెంటలా.
Next, payer is either resident or non-resident. Payer is either resident or non-resident. Payer is either resident or non-resident. SK purpose either business or profession outside India. Business or profession outside India? No. Is income deemed to be accrued or arisen in India? No. Sir, చెప్పండి. రవి ROR tax. అమ్మా ఎందుకు హ్యాండ్ రైజ్ చేశారు రవి? లేదు సార్ లేదు సార్ లేదు సార్. రెసిడెంట్ ఆర్ నాన్ రెసిడెంట్, బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అవుట్ సైడ్ ఇండియా? నో. ఇండియన్ ఇన్కమ్ కాదంటే ఇది ఏమైనట్టమ్మా? Foreign income. Foreign income. ఆర్వార్ Taxable. ఆర్వార్ ట్యాక్సబుల్ సార్. Taxable. అసలు జిఎస్టీ స్టార్ట్ చేస్తే అసలు ఎగిరిపోతారు. నెక్స్ట్ ఎన్ఆర్. అదే interest, royalty, fees for technical services. IPA వచ్చింది సార్. This is a 9 subsection 1 class 5, 9 subsection 1 class 6, 9 subsection 1 class 7. సార్ రాస్తున్నారమ్మా? Yes. సార్ ఇంట్రెస్ట్ ఏంటి సార్ రాస్తున్నాం సార్. వెళ్ళిపోయారా? రాస్తున్నాం సార్. హలో సార్. అమ్మా రాస్తున్నాం సార్. ఏంటి సార్ వాళ్ళ టైం బాగోలేదు. సార్ చెప్పండి. క్లాస్ 7 క్లాస్ 5 ఏంటి? ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్. క్లాస్ 6 రాయల్టీ Royalty. క్లాస్ 7 Fees for for technical service. service. ఎస్ ఓకే. అన్ని కలిపే చెప్పాను. ఎస్ ఓకే. ఫస్ట్ పేయర్ లేదా దేనికి అది సపరేట్ చెప్పంటారా? అవసరం లేదు సార్. సపరేట్ చెప్తే మీరే కన్ఫ్యూజ్ అవుతారు. పేయర్ పర్పస్ ఈజ్ ఇన్కమ్ డీమ్డ్ టు బి accrued or arisen in India. Taxability. Taxability అనేది ఇన్కమ్ మీద taxability. ఓకే నెక్స్ట్. ఫస్ట్ కేసులో who is the payer? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ ఏన ఇంపార్టెంట్ సార్? పర్పస్ ఏ పర్పస్ అమ్మా? ఎనీ Any పర్పస్ purpose. Whether it is paid in India or outside India, any interest or royalty or fees for technical services is payable by the government of India to any person for any purpose. Therefore, SK, the income is said to be income deemed to be accrued or arisen in India. If it is Indian income, if the recipient is ROR, Taxable. Apari, taxable sir. RBNY, Taxable. Taxable.
taxable. taxable, పేషెన్స్ కావాలి సార్ ప్లీజ్. మీ కాడికి నాకు ఇంకా ఎక్కువ కోపమే వస్తుంది, దయచేసి అర్థం చేసుకోండి. దయచేసి ప్లీజ్. రవి సార్ ఓకేనా? నెక్స్ట్ ఓకే సార్. పోయింది మళ్ళీ. సార్ అయ్యా ఓకే సార్. నెక్స్ట్ దేర్ ఆఫ్టర్ కింద రావాలి. రాయల్టీ కింద 9 subsection 1 class 6 ఫీజ్ ఫర్ టెక్నికల్ సర్వీసెస్ 9 subsection 1 class 7 4 columns మెయింటైన్ చేయండి. నేను రాశాను చూడండి. పేయర్, పేయర్, purpose. Third column is income deemed to be accrued or arisen in India. Fourth column taxability, bracket lo recipient అని పెట్టుకుంటామా? Recipient. First case is Government of India. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇతనే రౌండ్ ఆఫ్ చేయండి. నేను చెప్తా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్పస్ ఎనీ, నేను చెప్పినట్టే రౌండ్ ఆఫ్ చేయండి. ముందు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్పస్ ఎనీ, ఎస్ బ్రాకెట్ లో ఇండియన్ ఇన్కమ్, ఇండియన్ ఇన్కమ్. రాసారా? ఓకే సార్. ట్యాక్సబిలిటీలో రాయండి. ఆర్ఓఆర్, taxable, ఆర్బిఆర్, టి, ఎన్ఆర్, టి. అందుకే ఇండియన్ ఇన్కమ్ అంటే చాలు. ట్యాక్సబుల్ ట్యాక్సబుల్ ట్యాక్సబుల్. ఓకే సార్. వెయిట్, నేను చెప్పే వరకు మీరు రౌండ్ ఆఫ్ చేయొద్దు. ఈ కేసు అయిపోయిందా? ఫస్ట్ కేసు. yes sir, అయిపోయింది. సెకండ్ కేసు సార్, రెసిడెంట్ ఆర్ నాన్ రెసిడెంట్. Resident or non-resident? Resident or non-resident? Next, business purpose lo, business or profession in India. Business or profession in India. లాస్ట్ ఎస్ ఇండియన్ ఇన్కమ్. బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ రౌండ్ ఆఫ్ చేయండి. చేశారా? చేసాం. sir, బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ఇన్ ఇండియా. ఎస్, ఎస్ అంటే ఇండియన్ ఇన్కమా ఫారెన్ ఇన్కమా? Indian Indian income, income, sir. ఆర్ఓఆర్, taxable, Taxable in all cases, sir. ఎన్ఓఆర్, taxable, ఎన్ఆర్. taxable, నెక్స్ట్ లాస్ట్ కేసుకు రండి. రెసిడెంట్ ఆర్ నాన్ రెసిడెంట్? బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అవుట్ సైడ్ ఇండియాని రౌండ్ ఆఫ్ చేయండి. బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ అవుట్ సైడ్ ఇండియా. బిజినెస్ ప్రొఫెషన్ ఆఫ్ సైడ్ ఇండియా. ఎస్ అన్నానా? నో అన్నానా? No. no, నో అంటే ఈజ్ ఇట్ ఇన్కమ్ ఆర్ ఫారెన్ ఇన్కమ్? foreign income, ఆర్ఓఆర్, టాక్సబుల్. ఆర్ఓఆర్, taxable, ఆర్బిఎన్ఓఆర్. నాట్ టాక్సబుల్. taxable, ఆర్బిఎన్ఓఆర్ అన్నప్పుడు మీరు కొంచెం కంట్రోల్ అండ్ మేనేజ్మెంట్ చూసుకోండి. ఓకేనా? yes sir, ఓకేనా? ఓకే సార్. ఎన్ఆర్. not taxable, నాట్ టాక్సబుల్. నెక్స్ట్ హలో హలో. భాష. రాశారా? రాశాను సార్. yes sir, మొత్తం అన్ని అయిపోయినాయి సార్. మొత్తం 7 క్లాసెస్ చెప్పాను, చూసుకోండి కావాలంటే.
అవును సార్. నోట్స్ ఇవ్వలేదమ్మా, బిజినెస్ కనెక్షన్ నోట్స్ ఇవ్వాల, ఓకేనా? Yes, sir. ఓకే సార్. After break, I will give the notes to SK business connection also. SK, it's time 11:30 up to 11:45. Take a break, sir, please. Okay. సార్ ఒక నిమిషం సార్. Okay na? సార్ ఒక నిమిషం సార్. మా చెప్పు. సార్ మీకు వాట్సాప్ లో టిఎన్ మనోహర్ ఓకేనా సార్? ఓకే, నేను పేజ్ నెంబర్ తో సహా చెప్తా, మీరు ఓకే తర్వాత ఓపెన్ చేద్దరు, ప్రాబ్లమ్స్ వెయిట్. ఓకే, అప్ టు 11:45 వరకు టేక్ ఏ బ్రేక్ సార్. ఆఫ్టర్ దట్ ఐ విల్ కంటిన్యూ. ఓకే సార్ సిస్టమ్ ఆఫ్ చేయండి సార్.